సార్ 'లక్కీ' అనే యాంగిల్ నేను మాట్లాడను గానీ సార్, హ్మ్. క్రెడిట్స్ ఇస్తారు, ఇవ్వరు అదొక యాంగిలు. హ్మ్. క్రెడిట్స్ ఇచ్చేలాగా మనం పని చేయటం మన పని సార్. వీడికి క్రెడిట్ ఇవ్వకుండా మనం తప్పించుకోలేం అన్న రేంజ్‌లో పని చేయడం మన పని సార్. మన పని తప్పించుకొని మన క్రెడిట్ ఇవ్వలేదనడం చాలా తప్పని నా ఫీలింగ్. ఓకే. ఇప్పుడు 'కార్తీక్ తేడా' అని మొన్న 'తండేల్.' 'తండేల్' సినిమా రైటర్. తను నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్. 10 ఏళ్ల నుంచి ఫ్రెండ్. తను అడిగాడు నన్ను, "ఏంటన్నా అసలు నీకెలా వచ్చింది?" ఏంటంటే నేను ఇదే చెప్పా. వీడి పేరు ఫంక్షన్‌లో మనం చెప్పకుండా, వీడి గురించి మనం చెప్పకుండా, మనం స్టేజ్ దిగలేం. వీడి గురించి మనం మాట్లాడకుండా, ఈ సినిమా విషయం కంప్లీట్ చేయలేం అనే రేంజ్‌లో నువ్వు పని చేయకపోతే, నీ గురించి ఎవడు చెప్పడు. ఔట్ ఆఫ్ ఫ్రేమ్ ఈజ్ ఔట్ ఆఫ్ మైండ్. హ్మ్. ట్రూ అది. నువ్వు ఎంత పని చేయాలంటే, మన కాంట్రిబ్యూషన్ లేకుండా ఈ సినిమా జరగలేదు అన్న విషయం అందరూ నమ్మేంత పని చేయాలి. యాక్ట్ చేయకూడదు. అంత పని చేస్తే ఎవడు సార్ కాదంటాడు? ఎవరు తప్పించుకోగలరు? మీరు తప్పించుకోగలరా? ఈవెన్ మీరు కార్ డ్రైవర్ అయినా సరే, అతని క్రెడిట్ మీకివ్వకుండా మీ కథ చెప్పలేని పరిస్థితిలో అతను పని చేస్తే, మీరు ఎంత పెద్దోడైనా సరే అతని క్రెడిట్ అతనికివ్వాలి. పని మనం చేయకుండా జస్ట్ నేను స్క్రిప్ట్ రాసి వాళ్ళకిచ్చేసి, అప్పుడప్పుడు షూటింగ్‌లో మేకింగ్ చేస్తున్నప్పుడు ఫోటోల కోసం, వీడియోల కోసం ఎళ్లి, మళ్ళీ ప్రీ రిలీజ్‌లోకొచ్చి మైక్ పట్టి నీ గురించి ఎవడు చెప్పడు. ఎందుకంటే నువ్వేం చేసావో ఎవడికి తెలీదు. హ్మ్. నువ్వు బ్యాక్ ఆఫ్ ది బ్యాక్ ఎండ్‌లో స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో, స్టోరీ డిస్కషన్ రూమ్‌లో నువ్వు 100 మాట్లాడుండొచ్చు. నువ్వు 100 కత్తులు తిప్పుండొచ్చు. కానీ సెట్‌లోకొచ్చిన ఏ ఆర్టిస్ట్‌కి నువ్వు ఏ కత్తి తిప్పావో తెలీదు. ఆడి దగ్గర ఏముంది? ఆ డైలాగ్ ఏం చెప్పాడు? అది ఎవరు చెప్పించుకున్నారు? దానికి ఎవడు ఎఫర్ట్స్ పెట్టారు? ఒక మ్యూజిక్ డైరెక్టరు అతనికి నువ్వు స్టోరీ డిస్కషన్ రూమ్‌లో ఏం చేసావో తనకు అనవసరం. వీళ్ళందరిలో అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పించుకోవడానికి మనం పని చేయడం కాదు. మనం పని చేయాలి. సినిమాకి పని చేయాలి. హ్మ్. నా పని ఇది అని నీ పని దగ్గర నువ్వు ఆగిపోతే, ఆ పని వరకు మాట్లాడితే మాట్లాడొచ్చు. అది కూడా ఎప్పుడు ఇంకా రైటర్ విషయం అయితే, రైటర్ పని అందరి పని మొదలెట్టక ముందే ఆగిపోద్ది సార్. అవును. మనం ప్రొఫెషన్ కూడా మనం అయిపోద్ది. ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత అందరూ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ పని చేస్తారు. చేయడం. సో, ఇది కంప్లీట్ అయ్యే టైంకి మర్చిపోతాం. ఇవాళ పొద్దున మా ఆన్‌లైన్ ఎడిటర్ నాకెక్కడో కనిపిచ్చాడు. ఆన్‌లైన్‌లో ఎక్కడో కనపడ్డాడు. మేము ఆన్‌లైన్‌లో పని చేస్తున్నప్పుడు తమ్ముడు సినిమాకి మనం కలిసి ఎళ్దాం. అందరం కలిసి ఫస్ట్ రోజు మీరుండాలి. ఇంత కష్టపడ్డారు అన్నాను. ఇవాళ మర్చిపోయాను నేను. ఆన్‌లైన్‌లో అతను కనపడకపోయి ఉండుంటే ఈరోజు అతని స్టేటస్ చూడకపోయి ఉంటే అతన్ని మర్చిపోయాను నేను. కానీ ఆన్‌లైన్ అతను లాస్ట్ ఎడిట్ చేసి 20 డేస్ కూడా అవ్వలేదు. 10 డేస్, 15 డేస్ కూడా అవ్వలే. మొన్నే కదా మనం సాంగు అవును. షూట్ కూడా చేసాం. హ్మ్. ఈ 10 రోజుల్లోనే అతను ఔట్ ఆఫ్ మైండ్ మనకి.